జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలి. ఏ రాగం ద్వేషం ఉండకూడదు. మనకి అన్నీ తెలిసిన మాయ, ఇల్యూషన్ ఇవన్నీ సత్యమైనప్పటికీ కూడా నువ్వు జీవిస్తున్నది కూడా, నువ్వు ఉన్నది కూడా అసత్యమే. కాబట్టి దాన్ని జీవించాలి. ఇగ్నోరెన్స్ ఉండకూడదు, రాగం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. అప్పుడు మీరు ఏ విధమైన చీకు చింత ఉండక్కర్లేదు కదా. లైఫ్ని లీడ్ చేయటానికి దాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ రియలైజ్డ్గా ఉంటూ ధ్యానపూర్వకంగా జీవిస్తే సరిపోతుంది. అటాచ్మెంట్ లేదు. అటాచ్మెంట్ ఉంటేనే సఫరింగ్ ఉండేది. అటాచ్మెంట్ లేకపోతే సఫరింగ్ ఎక్కడ ఉంటుంది? అటాచ్మెంట్ ఉంటేనే నాకు అది జరగలేదు, ఇది జరగలేదు అనే ఒక డిస్సాటిస్ఫాక్షన్ మొదలవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా ఈ విధంగా జీవించారో మీకు ప్రాబ్లమే లేదు. సో ఈ ఒక్క చిన్న టెక్నికల్ ఫ్యాక్టర్ని మీరు అర్థం చేసుకుంటే ఎక్కడున్నారో అన్నీ జీవించండి. ప్రతిదీ ఈ జీవితంలో భాగమే. మీరు జీవించటం ఇంపార్టెంట్, అటాచ్మెంట్ లేకుండా ఉంటుంది చాలు. సో ది హోల్ ఇష్యూ ఈజ్ వెరీ వెరీ సింపుల్. మీరు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో ఏది తప్పు లేదు. క్రేవింగ్ అండ్ అవర్షనే తప్పు. ఓన్లీ క్రేవింగ్ అండ్ అవర్షన్. ఇగ్నోరెన్స్, క్రేవింగ్ అండ్ అవర్షన్ ఉంటే సరిపోతుంది. హాయిగా జీవితాన్ని జీవించండి, గడిపేయొద్దు. సంపూర్ణంగా హ్యాపీగా ఉండటమే ఇంపార్టెంట్ తప్పితే ఇక దానికి మించినది ఏమీ లేదు. ఇంకా మనం లైఫ్ని లీడ్ చేస్తే మీరు ఏది ఎక్స్క్లూడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జంతువులు అవన్నీ కూడా మనలో భాగమే. ఒకే ఆత్మ. అందరూ ఒకే ఆత్మ అయినప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉంటుంది? ఇక్కడ కాంపిటీషన్ లేదు. కన్వర్జెన్స్ తప్పితే కాంపిటీషన్ ఎక్కడుంది? కాంపిటీషనే లేదు. సో ఇట్స్ అబ్సల్యూట్లీ యు ఆర్ పార్ట్ ఆఫ్ వన్ ఎగ్జిస్టెన్స్. మీరు ఈ విధంగా జీవితాన్ని జీవించండి. సింపుల్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇవన్నీ చేస్తూనే ఒక సెల్ఫ్ రియలైజేషన్ విధానం అవలంబించండి. ఆత్మగా జీవించండి. నేను శరీరం, మనస్సు ఏదైతే మనకు కనిపిస్తున్నదో అది నువ్వు కాదు అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఎవ్రీథింగ్ ఈజ్ హార్మ్లెస్. సో ఈ చిన్న విషయాన్ని మీరు గ్రహిస్తే ఎప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు.
ధ్యానం చేసుకోండి. ఏ జీవితాన్ని జీవిస్తున్నారో జీవించండి యాజ్ ఇట్ ఈజ్గా. మీకు ఏ ప్రాబ్లం కూడా అప్పుడు మీకు కనిపించదు. రాగం లేదు, క్రేవింగ్ లేదు. దెన్ లైఫ్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. ప్రకృతి అండ్ పురుష ఒకటిగా మారిపోతుంది. ఈ ప్రకృతి పురుష ఒకటిగా మారిపోవటమే అసలైన విషయం. బిందు ప్రకృతి పురుష ఇవన్నీ ఒకటే భాగంగా మారిపోతే మనకి ఎక్కడ ప్రాబ్లం లేదు. ఆత్మదర్శనం అనేది సంపూర్ణంగా జరుగుతుంది. ధ్యానం అనేది ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అన్నీ ఉన్నాయి, కానీ నేను ఆత్మను అనే భావన మీలో మొదలవుతుంది. సో ఈ ఒక్క చిన్న భావంతో మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా మనకి పాజిటివ్గా మారిపోతుంది. ఇది తెలుసుకోండి. లైఫ్ని సంపూర్ణంగా లీడ్ చేయండి. ధ్యానపూర్వకంగా ఆత్మపరంగా ఎప్పుడైతే జీవిస్తారో మనకి ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఇది ఒక జీవితాన్ని జీవించే ఒక ప్రక్రియ. థ్యాంక్ యూ.